2వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు. అర్థమైందా? ఆకారమందు ఆయన మనుషుడిగా కనబడుతున్నాడేమో కానీ దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉందట? క్రీస్తు శరీరమందు. అంటే ఆకారమందు ఆయన మనుష్యుడిగా కనబడిన మనుష్యుడు మాత్రం కాదు. చాలా క్లియర్గా రాస్తున్నాడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరమందు నివసించుచున్నది. అంటే ఆయన ఆకారముగా శరీరుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు కానీ కనబడుతున్న ఆ శరీర ఆకారము ఒరిజినల్ కాదు. ఒరిజినల్ ఏంటి అంటే ఆయన సర్వాధికారి అయిన. చాలా క్లియర్గా రాస్తున్నాడు ఇక్కడ. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడుందట? యేసుక్రీస్తు శరీరంలో. హల్లెలూయా. అంటే ఆకారానికి ఆయన మనుష్యుడిగా ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది కానీ ఒరిజినల్ ఆకారం ఏంటట? ఆయన సర్వాధికారి. ఇంకా మీకు చూపిస్తాను పిల్లరా. ఈరోజు మీకు అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువుకి. 1 తిమోతి వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా. ఆయన అనే మాట ఇక్కడ ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ చూడండి. God manifest in flesh. God manifest in flesh. ఆకారమందు ఆయన శరీరుడిగా కనబడుతున్నాడేమో కానీ ఆయన శరీరుడు కాదు. ఎవరట? దేవుడు. God manifest in flesh. దేవుడే శరీర ఆకారంతో శరీరుడుగా ఆయన ఈ భూమి మీదకి దిగొచ్చాడు. ఎందుకు దిగొచ్చాడు మీకు చెప్పాను. గ్రంథపు చుట్టలలో వ్రాయబడిన వాటిని మన నిమిత్తం నెరవేర్చడానికి ఈ విశ్వములో ఎవరు లేనప్పుడు ఆయనే ఆకారాన్ని మార్చుకుని భూమి మీదకి మనుష్యుడిగా వచ్చాడు. ఇంకా వాటి కూడా చూపిస్తాను ప్రియులారా. తీతు పత్రికలోకి రండి. 2వ అధ్యాయం 13వ వచనం. 2వ అధ్యాయం ఏమండి? 2వ అధ్యాయం 13వ వచనం. ఒక్క నిమిషం. ఆయన 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడిన ఆయన ఎవరంటండి? మహాదేవుడు. ఒకటేమో దేవుడని చూశాను, రెండేమో సర్వాధికారి అయిన దేవుడని చూశాను, మూడేమో పరిపూర్ణమైన దేవుడని చూశాను, నాలుగేమో మహా దేవుడని చూస్తున్నాను. ఇంకో మాట కూడా చూపిస్తాను. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనానికి రండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదువునాను. సత్యవంతుడైన వానిని ఎరుగవలనని వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందు ఉన్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే. ఏమండి? మళ్ళా చెప్తున్నాను, ఆయనే. there is no other word. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై. ఇప్పుడు అర్థమైందా? who is Jesus? యేసు ఎవరో మీకు అర్థమైందా? ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ లో ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మానవుడు ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని కొని తెచ్చుకుని ఏమండి దేవుని శాపాన్ని తెచ్చుకున్నాడు, దేవుని ఉగ్రతకు గురి అయ్యాడు, నరక పాత్రుడయ్యాడు, అపవాది బానిసయ్యాడు, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని అంతటిని కోల్పోయాడు. అయితే దేవుడు మనుషుల్ని సృష్టించింది దాని కొరకు కాదు. అందుకనే మనిషిని మరలా దేవునితో కనెక్ట్ చేసుకోవటానికి, దేవుని ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి, మరలా మనుషుల్ని ఏమండి
మహిమతో నింపటానికి దేవుడు ఒక ప్రణాళిక చేసి ఆ ప్రణాళికను గ్రంథపు చుట్టలో రాశాడు. అయితే ఆ గ్రంథపు చుట్టలో వ్రాయబడిన దానిని నెరవేర్చడానికి విశ్వములో ఎవరు లేనప్పుడు ఏమండి దేవుడే ఆకారాన్ని మార్చుకున్నాడు. హల్లెలూయా. He changed his image. ఆయన ఆకారమందు మనుష్యుడుగా. అయితే ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆకారం మాత్రమే. ఆయన ఒరిజినల్ ఆకారం ఏంటో తెలుసా? బైబిల్ మనం చదివాము. ఆయన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన పరిపూర్ణుడైన దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన నిజమైన. హల్లెలూయా. ఈ క్రిస్మస్ లో ఇంకా ఎవరైనా యేసు క్రీస్తుని దేవుడిగా అంగీకరించకపోతే మీకు జ్ఞాపకం చేస్తున్నారు, ఆయనే. there is no other God. there is no other God. దేవుడు అని పిలువబడటానికి అన్ని అర్హతలు, ఆధిక్యతలు కలిగిన, యోగ్యతలు కలిగిన, ఏమండి క్వాలిఫికేషన్స్ కలిగిన, క్యారెక్టర్ కలిగిన ఒకే ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభు. కానీ నీ కొరకు, నా కొరకు ఆయన ఆకారాన్ని మార్చుకుని మనుషుడిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. మొదటి సత్యం. అందుకని బైబిల్ చెప్తుంది, ఆయన్ని దేవుడిగా కలిగి ఉన్నవారు ఏంటంటే, చెప్పండి, ఆయన్ని దేవుడిగా కలిగి ఉన్నవారు అంటే అర్థం ఏంటి? ఆయన దేవుడిగా కలిగి ఉంటేనే మీకు ధన్యులు అనే మాట ఇంగ్లీష్లో అయితే బాగా అర్థం. తెలుగులో కంటే ఇంగ్లీష్లో ఏమంటారు ధన్యుని? బ్లెస్డ్ అంటే మామూలు భాషలో చెప్పండి అంటే ఆశీర్వాదం. అంటే ఆయన్ని దేవుడిగా కలిగి ఉన్నవారు ధన్యులు. అంటే ఆయన్ని దేవుడిగా కలిగి ఉన్న వారికి ఆశీర్వాదం, ఇంకెవరికి లేదు. నెంబర్ 2, రెండవ సత్యం చెప్తాను. రండి ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 2వ మాట చూపిస్తాను. ఏమండి 8వ వచనం చదువుదామా? చదువునండి. కనబడి జాగ్రత్తగా వినండి. మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై. నెంబర్ 2, రెండవది. ఒకటి ఆకారము. ఆకారాన్ని గురించి నేను చాలా క్లియర్గా చెప్పాను. ఆకారమందు మనుష్యుడిగా ఆయన కనబడిన ఆయన మనుష్యుడు కాదు. ఆయన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సంపూర్ణుడైన దేవుడు, ఏమండి మహాదేవుడు, నిజమైన దేవుడు. రెండవ విషయానికి వస్తున్నా. రెండవది మళ్ళా ఆ అనే అక్షరం మీద చెప్తున్నారు. అణుకువ. రెండవ మాట. ఒకటి ఆకారం, రెండవది అణుకువ. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఆకారమందు మనుష్యుడిగా పుట్టిన యేసు క్రీస్తు ప్రభులో ఈరోజు మనం నేర్చుకోవాల్సిన రెండో పాయింట్ ఏంటంటే అణుకువ. అణుకువ అంటే రెండు వస్తాయి, తగ్గింపు వస్తుంది, విధేయత వస్తుంది. రెండు మాటలు వాడేవాడ. సిలువ మరణము పొందునంతగా ఏం చేత విధేయత చూపిన వాడే తన్ను తాను. అందుకని దీన్ని ఆ అనే అక్షరంతో మీకు 4 మాటలు చెప్తాను ఈరోజు. రెండవది క్రిస్మస్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? అణుకువ. ఏమండి? తగ్గింపు, విధేయత. ఎస్, ఎంత అణుకువగా ఉన్నాడంటే యేసు క్రీస్తు ప్రభు. అక్కడ నేను మీకు చూపిస్తాను. ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. మనం ఇందాక చూసాం, ఆయన మనుషుల వాస్తవానికి ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే మనుష్యుడిగా పుట్టాడు. రెండవది దాసుని స్వరూపము. ఏమండి? దాసుని స్వరూపం చాలా క్లియర్ గా కనబడుతుంది. ఎక్కడ? యోహాను సువార్త 13వ అధ్యాయంలో. ఏమండి? మరి యేసు ప్రభు వారు ఆయన శిష్యులు పాదాలు కడిగే దగ్గర ఆయన ఎంత దాసుడయ్యాడు కదండి. ఎందుకు ఈ మాట చెప్తుందంటే మీకు హీబ్రూ చరిత్ర తెలియదు కాబట్టి మీకు చెప్తున్నాను. హెబ్రీలు ఏం చేస్తారంటే 2 దాసులు ఉంటారు ఇంట్లో. ఒకడు ఇంటి బయట ఉంటాడు, ఒకడు ఇంటిలో ఉంటాడు.
ఇంటిలో ఉండేవాడు ఇంట్లో పని చేస్తాడు, ఇంటి బయట ఉన్నవాడు ఇంటి బయట పని చేస్తాడు. అయితే వినండి, ఆ ఇంటి యజమానుడు ఎప్పుడన్నా బజారుకి వెళ్ళి వస్తే లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ ఇంటి బయట తన యజమానుని పాదాలు కడుగుతాడు, శుభ్రంగా లోపలికి వెళ్ళాలి. అందుకనే ప్రతి హెబ్రీయుల ఇంట్లో ఇద్దరు దాసులు ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నారు తెలుసా? ఒక సర్వెంట్గా, అంటే నేను ఎదిగిన ఎంత అణుకు ఆయనలో ఉందో పిల్లగా, ఒక సర్వెంట్గా తన నడుముకు టువాలు కట్టుకుని వేషం తీసుకుని ఏమండి శిష్యుల పాదాలు. నేను ఈరోజు ఇక్కడ ఒక మాట చెప్తాను పిల్లగా, ఇట్ ఈస్ ఈజీ టు వాష్ మాస్టర్స్ ఫీట్. ఏమండి, యజమానుని పాదాలు శిష్యులు కడగటం చాలా ఈజీ. కానీ ఏమండి, మీకు అర్థమవుతున్న మాట? యజమానుని పాదాలు శిష్యుడు కడగటం లేకపోతే దాసుడు కడగటం చాలా ఈజీ. కానీ దాసుని పాదాలు యజమానుని కడగాలంటే ఈజీయా? ఏమండి, మనోళ్ళు ఓట్లు కొరకు కడుగుతున్నట్టు కాదు. అర్థమవుతుందా? మనోళ్ళు ఓట్లు వేసుకోవటానికి పేపర్తో కూర్చున్నట్టు ఆనందన్నట్టు ఫోటోలు తీసుకుంటారు. అది కాదు, ఇది ఒరిజినల్, అది డూప్లికేట్. మీ జ్ఞాపకం చేసేది సత్యం. ఎంత అణుకు అంటే ఆయన పాదాలు. ఒకసారి అభ్యంతరపరిచాడు పేతురు కదా, అయ్యా నువ్వేంటి అంటే నీ పాదాలు నేను కడగపోతే నువ్వు నా రాజ్యానికి వారసుడు పాత్రుడివి, యూ విల్ నాట్ బి ఇన్ మై ఫెలోషిప్. ఎంత చక్కగా మాట్లాడాడు ప్రభు, కన్విన్స్ చేయడం అని. పేతుర్ని కన్విన్స్ చేసే విషయంలో ఎంత చక్కగా మాట్లాడంటే నోరు తెరవకుండా మాట్లాడేసాడు కదా. పిల్లరా, లెట్స్ లెర్న్ సెకండ్ థింగ్. ఇంకా నేను మీకు క్రిస్మస్ లో చూపిస్తాను యేసు క్రీస్తు ప్రభులు ఎంత అణుకు అంటే, యేసు క్రీస్తు ప్రభుని వెదుగుతూ వచ్చిన జ్ఞానులు యేసు క్రీస్తు ప్రభుని గురించి హేరోదు దగ్గర ఏం మాట్లాడారు చెప్పండి? ఇన్ని వారాల నుంచి ఇంకా ఉన్నారు. యూదులకు రాజుగా పుట్టిన వాళ్ళు ఎవరంటాయన రాజు కాబట్టి వెతుక్కుంటే ఎక్కడికి వచ్చారు? రాజమందిరానికి, అంతఃపురానికి వచ్చారు. అంటే మీరు ఆలోచించాల్సింది ఎంత గొప్పడో. కానీ ఆయన ఎక్కడ పుట్టాడు? గ్రంథాలు తిరగేస్తే ఎక్కడ కనపడింది? యోదయ బెత్లెహేములో పశువుల. అంటే నీకు అర్థమవుతుందా ఎంత తగ్గించుకున్నాడు? ఆ కారణాన్ని చూసాం కదా. ఆయన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సంపూర్ణమైన దేవుడు, మహాదేవుడు, నిజమైనది. అంత ఉన్నతుడు ఏం చేశాడంటండి? ఆ పశువుల. ఏమండి, ఈరోజు ఎంత లేని గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా వెళ్తుంది కదా, అవునా లేదా చెప్పండి? ఏసీకి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నచ్చలేదు. ఎక్కడ ఉంటాడట? ఎంత అణుకు ఆలోచించి. పిల్లలు కొన్ని వచనాలు చూపిస్తాను, చదవండి. నేను 3 విషయాలు చెప్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము. అర్థమైందా? ఆయన ఎవరంటున్నానా? చెప్పండి, ఆయన ఎవరంట? ఎంత ధనవంతుడు? ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు చెప్తాడు 4వ అధ్యాయం 19. దేవుడు ఐశ్వర్యవంతుడు కాగా క్రీస్తు యేసు మహిమలో. ఆ మాట జాగ్రత్తగా, మీ ప్రతి అవసరము అంటే మీ ప్రతి అవసరం అంటే ప్రపంచంలో ఉండే ప్రతి వాని అవసరతను తీర్చగలిగినంత ధనవంతుడు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? ఎన్ని కోట్ల మంది ఉన్నారు? చెప్పండి. ఎందుకు చెప్తారు? నిన్న జబర్దస్తులు ఏమొచ్చినాయి చెప్పమని చెప్తారు కదా మీరు.
దాదాపుగా 730 కోట్ల ప్రజలున్నారు. ఈ 730 కోట్ల ప్రజల అవసరతలను, అక్కరతలను తీర్చగలిగినంత ధనవంతుడు యేసయ్య. హల్లెలూయా. అందుకే ఏదైనా అవసరం వస్తే ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏనా చెప్పండి, యేసయ్య కృపాసనం దగ్గరికి వెళ్తున్నాం అయ్యా అని. ఎందుకో తెలుసా? అయితే ప్రియులారా, ఆయనలో ఉన్న అణుకు ఏంటో తెలుసా? మనలను ధనవంతులు చేయ ఆయన ఏమయ్యాడన్నా వాటి. అందుకే పశువుల తోటలో కూర్చోలే. ఇంకా మార్చాడు బైబిల్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి రాణు మీద వేలాడిన ప్రతివాడు. అర్థమైందండి ఏంటంటే? ఇందాక మనల్ని ఏమో ధనవంతులు చేయ, ఇక్కడేమంటాడు? అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్యజనులమైన మనకును కలుగుటకై క్రీస్తు మన కోసము. అలా ఆయన శాపగ్రాహి కాదు, కానీ మన కోసము ఆయన ఏమయ్యాడట? అదవుతున్నది ఆయనలో ఉన్న అణుకు అర్థమవుతుంది. హౌ హ్యూమిలిటీ ఇట్ ఈస్. ఇంకో మాట కూడా చదవండి బైబిల్లో. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను. అర్థమైందండి? అర్థమైందా? ఇందుకేమో మనలను ధనవంతులు చేయ ఆయన దరిద్రుడయ్యాడు, మనలను ఆశీర్వదించ ఆయన ఏమయ్యాడు? శాపగ్రాహి ఆయను. ఇక్కడేం చూస్తున్నాము? మనము దేవుని నీతి అగునట్లు ఆయన మన కోసం ఏమయ్యాడట? ఎంత తగ్గించుకున్నాడు, ఎంత అనుకోండి. వాక్యపు క్రిస్మస్ లో మనం నేర్చుకోవాల్సిందే, ఆకారం నందు మనుషుడే కానీ ఆయన మనుషుడు మాత్రం కాదు. అయితే అంత మహనీయుడు మీ కొరకు నా కొరకు ఏమయ్యంట? అనుకువ తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే ధనవంతుడు ఆయన, కానీ నన్ను ధనవంతుడిగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. ఏమిటి? ఆయన ఆశీర్వాదాలు కలిగిన వాడు, కానీ నన్ను ఆశీర్వదించడానికి ఆయన నా కోసం ఏమయ్యాడు? శాపగ్రస్తుడయ్యాడు. ఏమండి? ఆయన నీతిమంతుడు, కానీ నన్ను నీతివంతునిగా చేయడానికి ఆయన ఏమయ్యాడు? పాపం. ఇంకా ఇంకా చాలా మాట్లాడిన బైబిల్లో మీకు చెప్పడానికి నేను. చూడండి ప్రియులారా, నేను ఇంకొక మాట కూడా చూపిస్తాను. యెషయా గ్రంథంలో రండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి. 53వ అధ్యాయం ఏమండి? ఆ 3వ వచనం చదవండి. అతడు తృణీకరింపబడిన వాడు, చాలన్నా ఏమంటాడు అక్కడ? మనుష్యులు. జాగ్రత్త వినండి, ఎంత తగ్గించుకున్నాడో అనుభవ చేసుకున్నాడో అర్థం అవ్వాలి. మీరు పైనుంచి చదువుకుంటూ వస్తే ఎండిన భూమిలో ఎలాంటి వాడంటైనా ఏమండి? ఎండిన భూమిలో మొక్క లేతగా కనపడుతుందా, ఎండిపోయి కనపడుతుందా? ఏమండి? కానీ యేసు ప్రభువారు ఎంత సౌందర్యవంతుడంటే ఎండిన భూమిలో కూడా ఎట్లా కనపడతాడట? అంటే లేత మొక్క అంటే మీకు అర్థమవుతుందని చెప్తాను. ఇదిగో ఈ చిన్న పిల్లలు ఉన్నారు, ఈ రమేష్ పిల్లలు పాపం. ఏమండి?
ఈ లేత వయసులో ఆ అందము ఆ సౌందర్యం ఏమంటే గాయడి బయట ఉన్నాడా? ఈ లేత వయసులో వారి అందము వారి సౌందర్యం వారి బుగ్గలు కొట్టుకుంటే మెత్తగా మృదువుగా. యేసు ప్రభు ఎండిన భూమిలో కూడా అంత సౌందర్యం గలవాడు. కానీ ఏమయ్యాడు? అందుకని పరమగీతంలో మాట రాసింది, 10,000లో అతి సుందరుడు అతి కాంక్షణీయుడు. ఏమండి? కానీ ఏమయ్యాడంట మన కొరకు? మనుషులు చూడవల్లని. అంటే ఇవన్నీ ఎందుకు చూపిస్తాను? ఎంత అనుకు ఇంకొక మాట కూడా చూపించి నేను మూడో విషయం చెప్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 22 వచ్చిన యోహాను సువార్త 11. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును అర్థమైందండి. యేసు క్రీస్తు ప్రభువారు దుఃఖాన్ని ఎందుకు అనుభవించాడు తెలుసా? వేదనను ఎందుకు అనుభవించాడు తెలుసా? ఆ గెత్సేమనే తోటలో ఆయన రక్తం ఏమైందట? చెమట బిందు. ఎందుకంట? ఆయన మనకు సంతోషముట. హల్లెలూయా. సో డిడ్ యు అండర్స్టాండ్? క్రిస్మస్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఆయనలో ఎంత అనుకువో. సో నెంబర్ 1, ఆకారాన్ని గురించి ఉన్నాం. ఆకారానికి మనుష్యుడిగా కనబడుతున్నాడు కానీ ఆయన మనుష్యుడు కాదు. అనుకుని గురించి విన్నాం. ఆయనలో ఎంత అనుకు ఉందయ్యా అంటే మన కొరకు దాసుడయ్యాడు, మన కొరకు దరిద్రుడయ్యాడు, మన కొరకు శాపగ్రాహి అయ్యాడు, మన కొరకు పాపి అయ్యాడు, మన కొరకు చూడనులని పాడయ్యాడు. నెంబర్ 3, నేను 4 మాట చెప్పడానికి టైం లేదు కాబట్టి 3 చెప్పి ముగిస్తాను. నెంబర్ 3, ఎందుకంటే మీకు మాట ఇచ్చాను, నేను ఆ మాట ప్రకారం క్లోజ్ చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోకి మళ్ళా వస్తే 3వ మాట ఏం కనబడుతుందయ్యా అంటే, ఏమండి 9వ వచనం నుండి ఆయన గురించి చాలా విషయాలు రాశారు. ఏమంటాడు? అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు ఆయన తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు. ఇక్కడ ఏం కనబడుతుంది తెలుసా? ఆరాధన. ఏం కనబడుతుంది? ఆకారం చూసాం, అనుకు చూసాం. 3వది ఇప్పుడు ఈ క్రిస్మస్లో మనం చేయాల్సింది 2 పనులు యేసయ్య చేయాల్సింది చేశాం. ఇప్పుడు మనం ఏం చేయాలట? ప్రతి మోకాలు ఉండాలి, ప్రతి నాలుక స్తుతించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించే జీవితాలుగా మన జీవితాలు ఉన్నాయా? ఈరోజు ప్రశ్నించుకుందా? నేను ప్రశ్న వేసేదా? ఉదయాన్నే లేచి నేను దేవుణ్ణి ఆరాధించాను అని నిజంగా అబద్ధాలు చేయక్కడానికి వరకు దేవుడున్నాడు, ఇక్కడ దేవుడు చూస్తున్నాడు. నేను ఉదయాన్నే లేచి దేవుణ్ణి ఆరాధించాను అన్నవాడు ఇంకా చేయక్కని చూద్దాం. గాడ్ ఈస్ హియర్, డోంట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్. ఏదో 10 మంది మెచ్చుకోవాలి, మెచ్చుకోకపోతే బాగుందని చూపు కొరకు చేతులు ఎక్కబాలి. కానీ కనీసం 10 కంటే ఎక్కువ చేతులు లేవు. అంటే మిగతా వాళ్ళు మేము ఏం చేసాము? క్రిస్మస్ని మసాలాలతో లిమిట్ చేసాం కదా, క్రిస్మస్ని చికెన్తో లిమిట్ చేసాం కదా, మటన్తో లిమిట్ చేసాం కదా. ఏమండి? వాటికి ప్రాధాన్యతనిచ్చాం. కానీ ఈ ఉదయకాల సమయంలో ఆయన దేవుడు కానీ ఆకారం ఉంది నా కొరకు మనుష్యుడిగా మారాడు. నా కొరకు అణుకువాయను అంటే తగ్గించుకున్నాడు. మరి ఈరోజు ప్రభు నీ నుండి నా నుండి కోరుతుంది తెలుసా? ప్రతి మోకాలు ఏం చేయాలక ఉండాలి, ప్రతి నాలుగు ఏం చేయాలక.
చేసావా ఈ పని? సో ఈ క్రిస్మస్లో నేను మీకు జ్ఞాపకం చేస్తున్న సత్యం. అందుకని పిల్లరా, దావీదును దేవుడు ఎందుకు అంతగా ఆశీర్వదించాడో తెలుసా? దావీదు ఏం చేశాడంట? ప్రతి దినము 7 మార్లు దేవుని స్తుతించాడు, దేవుణ్ణి ఆరాధించాడు. హల్లెలూయా. ప్రార్థన మాత్రం 3 మార్లు చేసేవాడు, కానీ స్తుతి ఎన్ని మార్లు చేశాడట? ఏమండి? 7 మార్లు. ఒక్కసారి కూడా మనం చేయగలుగుతాం. ఇంకా మీకు అర్థమయ్యే చెప్పారు. స్థుతిలో ఉన్న గొప్ప పవర్ ఏంటో తెలుసా? స్థుతిలో ఉన్న పవర్. ఎరికో గోడలు పగలగొట్టడానికి ఏం వాడారు వాళ్ళు? గడ్డపారలు పెట్టి పొడిచారా? ఇనప రాడ్లు పెట్టి పగలగొట్టారా? ఇప్పుడు మిషన్లు వచ్చిన పగలగొడుతున్నారు. రోడ్లు స్లాబ్లు మిషన్లు పెట్టారా? ఎలా కూలిపోయింది అది? ఇంకా ఆశ్చర్యం ఏంటో తెలుసా? అది కూలిపోలా. మీరు ఎరుకో చరిత్ర చరిత్ర కూలిపోలా, అది భూమిలో దిగిపోయింది. కూలిపోలా. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళినాకైనా గూగుల్లో సెర్చ్ చేసి ఎరికో గోడ ఏమైందంటే అది నగ్న సత్యం, నేనేమి అబద్ధం చెప్పాల్సిన అవసరం. కూలిపోలా అది. ఎవరి ఇశ్రాయేలు దాని చుట్టూ తిరుగుతూ దేవుని స్తుతిస్తుంటే ఏమైంది? భూమిలో దిగిపోయింది. ఎక్కలేనంత ఎత్తున్న గోడ. ఎందుకంటే ఆ గోడ ఎక్కి వెళ్ళి ఎరుకో వాళ్ళతో యుద్ధం చేయడానికి మీరు వల్ల కాదు. అందు నిమిత్తమై వారు ఏం చేశారు తెలుసా? 7 మార్లు 7వ దినాన పెరుగుతుంటే 7వ మారు గోడల ఊది దేవుడిని స్తుతిస్తుంటే ఏమైపోయిందంటే ఎరికో గోడ భూమికి, అంటే ఎంత ఎత్తుందో అంత ఎత్తు నుంచి వాళ్ళు ఈజీగా దాటగలిగే ఎత్తుకు అది లోపలికి భూమిలోకి వెళ్ళిపోయింది. దేని ద్వారా? కాబట్టి ప్రియ అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, క్రిస్మస్ బిర్యానీ తిని బేవు అనమాట. కనీసం ఇంటికి వెళ్ళి పిల్లలు పెద్దలు ఏమండి ఆ డైనింగ్ టేబుల్ మీద చుట్టూ కూర్చుని తినే ముందు, ప్రభువా ఇంత మంచి ఆహారాన్ని, ఇంత కాస్ట్లీ ఆహారాన్ని, ఇంత రుచికరమైన ఆహారాన్ని ఈరోజు తింటున్నానంటే ఇది కేవలం నీవిచ్చిన భాగ్యమే. నీ జన్మదిన వేడుకల సందర్భంగా దీన్ని తింటున్నాను. నా కొరకు నువ్వు భూమి మీదకి మనుష్యుడిగా వచ్చినందుకు వందనాలు. మనుష్యుడు కాదు, నా కొరకు నీవు అణుకువై నాకు ఇచ్చిన మేలు కొరకు వందనాలు అంటూ ఈరోజు ప్రభుని ఆరాధించి కొంచెద్దామని. ఎందుకంటే అక్కడ ఒక మాట ఉంటుంది, ఆయన అధికుడు అనే మాట ఉంటుంది. అక్కడ మీరు చదివేరలేదు. 10వ వచనంలో ఆయన ఎవరంటే ఆయన అధికుడు. ఎంత అధికుడో ఒక్క వచనం చదవండి. పాస్టర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఎంత అధికుడో ఒక్క వచనం చదవనానో మీ అందరికీ తెలిసిన వచనం హెబ్రీయులకు రాసిన 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ఉన్నవాడును ఆకాశ మండలముల కంటే అర్థమైందండి. ఆయన పవిత్రుడు, ఆకాశ మండలముల కంటే హెచ్చైన వాడు, ఆయన సరిపోయిన వాడు. నాకు టైం లేక నేను దాన్ని వివరించట్లా. మరి తిమోతి పత్రికలో, మొదటి పత్రికలో 5వ అధ్యాయంలోకి వెళ్తే 6వ అధ్యాయంలోకి వెళ్తే చాలా మాటలు రాస్తాడు. ఆయన శ్రీమంతుడు, సర్వాధికారి, ఆయన ప్రభులకు ప్రభు, ఆయన రాజులకు రాజు, ఆయన సమీపింపరాని తేజస్సుల అమరత్వములో వర్షిస్తున్నవాడు. అందుకనే ఏమండి కెరూబులు మానక రాత్రింబవళ్ళు ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తారు. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీ నుండి డిమాండ్ చేస్తుంది, నీ డబ్బు ఆయనకు అవసరం. నేను ఈరోజు మీరేమనుకోకపోతే నేను ఇలా చెప్తాను, మీరు రకరకాలైన కొత్త బట్టలు, కాస్ట్లీ బట్టలు వేసుకొచ్చారే,
ప్రభు దానికి సంతోషించలేదు. నీ 2 చేతులు జోడించి, ప్రభువా నా కొరకు ఈ భూమి మీదకి వచ్చినందుకు నీకు వందనాలని ఒక్క మాట చెప్పగలిగితే దానికి ప్రభు సంతోషిస్తాడు. అది ఆ భాగంలో కాబట్టి అధికుడైన ఆ దేవుణ్ణి మనం ఆరాధించగలిగిన రోజు, దట్ విల్ బి ద ట్రూ క్రిస్మస్. మోకరించుదామా, ఒక్క మాట ఆరాధించుదామా. పాస్టర్ గారు ముందుకు వస్తారు, చివరి ప్రార్థన చేస్తారు, ముగించుకుందాం. అందరూ నిలువు మోకాళ్ళు. మహిమ నీకే ప్రభు అని ఒక్క పల్లవి మాత్రమే పాడాలి, ఇంకేమొద్దు. అందరు నిలువు మోకాళ్ళు వేయగలిగే వారందరూ, ఎవ్రీబడి నిలువు మోకాళ్ళు. మా కొత్త బట్టలు నలిగిపోతాయి అనుకుంటున్నాను. ప్రభు కొరకు నిలువు మోకాళ్ళు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ మీ. ప్రభుని ఈరోజు ఆరాధించడానికి, ఘనపరచడానికి, నీ కొరకు నా కొరకు భూమి మీదకి వచ్చి మన కొరకు అనుకువగా ఎంతగా ప్రభు సిలువలో వేలాడాడు జ్ఞాపకం చేసుకుంటారు. లెట్స్ ఆల్ నీల్ డౌన్. మోకరించగలిగే వారందరూ నిలువు మోకాళ్ళు వేద్దాం. అందరూ 2 చేతులు పైకెత్తి ప్రభు స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు ఇలాగా మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. పరిశుద్ధ తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. మహాదేవుడవైన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిజమైన దేవుడుగా ఉన్న తండ్రి, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన మా దేవా, మరి మీరు సశరీరుడుగా నాయన ఆకారమందు ప్రభా మనిషిని పోలికగా మా కొరకు 2023 సంవత్సరాల క్రితం
నాయన మీరు ఈ భూమి మీదకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ దినం మేమందరం మీ ఆలయంలో చేరాం. అయ్యా, మీరు మా కొరకు వచ్చిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం ప్రభువా. నాయన మీరు రాకపోతే మాకు రక్షణ లేదయ్యా, మీరు రాకపోతే మాకు పరలోక ప్రవేశము లేదు ప్రభువా. మీరే సత్యమై ఉన్న దేవుడు, జీవమై ఉన్న దేవుడు ప్రభువా. నాయన మార్గమై ఉన్న దేవుడు, మీకు వందనాలు తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించిన వారమై ప్రభువా, నిత్యము నిన్ను స్తుతిస్తూ నీ రాకడ వరకు నాయన విశ్వాసములో కొనసాగటానికి కృప దయచేయమని ప్రార్థన